జగన్ అక్రమార్జనల కేసులో మొదట అరెస్ట్ అయిన నిమ్మగడ్డ ప్రసాద్ ఇప్పుడు మంత్రి మోపిదేవి కటకటాలకు కారణం వాడరేవు నిజాపట్నం పోర్ట్ ఇండస్ట్రియల్ కారిడార్, సూక్ష్మంగా వాన్పిక్ అని పిలిచే ఈ ఆర్థిక మండలి ప్రతిపాదన నుంచి ఏర్పాటు వరకు జరిగిన లావాదేవీల్లో అడ్డగోళ్ల ఉల్లంఘనలు, ప్రతిగా భారీ ప్రయోజనాలు జగన్ అక్రమాస్తుల కేసులో కీలక అంశాలుగా మారాయి. నిమ్మగడ్డ మోపిదేవి అరెస్టులకు దారితీశాయి. అధికంగానే 11,857 ఎకరాల భూముల సంతర్పణ, ప్రతిగా 800 కోట్ల పెట్టుబడులుగా సాగిపోయిన వాన్పిక్ కథ మొదలైంది 2008 ఫిబ్రవరిలో. వాన్పిక్ ఇది ఓడరేవు నిజాంపట్నం పోర్టు ఇండస్ట్రియల్ కారిడార్కి సూక్ష్మ రూపం. 2 నౌకాశ్రయాలు, లెక్కకు మించిన పరిశ్రమలతో సమగ్ర అభివృద్ధి చేస్తామని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రకటించిన భారీ ప్రత్యేక ఆర్థిక మండలి, అనేక రాయితీలు అందుకుని అంతులేని వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ప్రాజెక్ట్. అవగాహన ఒప్పందం కుదిరిన కొద్ది రోజులకే రాక్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ మ్యాట్రిక్స్ ఎన్పోర్ట్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ను భారతీయ ఉమ్మడి భాగస్వామిగా ఎంపిక చేసుకుంది. నిమ్మగడ్డ ప్రసాద్ చైర్మన్గా ఉన్న మ్యాట్రిక్స్ తమ అధికృత ప్రతినిధిగా వాన్పిక్ ప్రాజెక్ట్ వ్యవహారాలన్నీ పర్యవేక్షిస్తారని వెల్లడించింది. అలా అప్పటి వరకు ఇతర వ్యాపార వ్యవహారాల్లో ఉంటోన్న నిమ్మగడ్డ ప్రసాద్ వాన్పిక్ తెరపైకి వచ్చారు. వాన్పిక్కు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో కలిపి మొత్తం 28,000 ఎకరాలు సేకరించాలని తొలుత భావించారు. ఇందులో అటవీ భూములు ఉండడం, వాటికి అనుమతి రావడం కష్టమవుతుందనే అనుమానంతో కొంత వెనక్కి తగ్గారు. చివరికి కూడికలు, తీసివేతలు ఎలా ఉన్నా ప్రభుత్వం హామీ ఇచ్చినట్టే 28,000 ఎకరాలు ఇవ్వడానికి చర్యలు తీసుకుంది. ఈ ప్రాంతంలో ఓ విమానాశ్రయం ఏర్పాటు బాధ్యతను వారికే అప్పగించారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా నౌకాశ్రయ కేంద్రంగా పరిశ్రమల క్షేత్రం తీర్చిదిద్దడమే లక్ష్యంగా పేర్కొన్నారు. పోర్టులు, షిప్యార్డ్, ఎనర్జీ పార్క్, పారిశ్రామికవాడ తీర్చిదిద్దుతామని తెలిపారు. స్థానిక రైతుల నోట్లో మాత్రం మట్టిగొట్టారు. వాన్పిక్ ప్రతిపాదిత ప్రాంతాల్లో భూసేకరణపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దశల వారీగా ఎన్నో ఆందోళనలు చేశారు. ఎన్నోసార్లు అధికారులను నిర్బంధించి నిరసన తెలిపారు. గుంటూరు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ గ్రామాల్లో సభలు నిర్వహించి ఈ ప్రాజెక్టుల వల్ల ఎవరికీ నష్టం వాటిల్లేదని వివరించే ప్రయత్నం చేసినా నిరసనలు చల్లారలేదు. ఫలితం లేక మంత్రి అనుచరులే తమదైన శైలిలో భూసేకరణ పూర్తి చేశారనే విమర్శలున్నాయి. వాన్పిక్ పనుల్ని త్వరగా ముందుకు తీసుకెళ్లేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవీ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ జీవోనే ఇచ్చేసింది. ప్రభుత్వం తరపున ఎవరూ ఎస్పీవీ బోర్డు డైరెక్టర్లుగా ఉండబోరని, అలాగే తమ ఈక్విటీ కూడా ఉండదని స్పష్టం చేసింది. ప్రాజెక్టును బిల్ట్, ఓన్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ BOOT పద్ధతిలో పూర్తి చేసేందుకు ఒప్పందం చేసుకుంది. భూములపై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులో మినహాయింపు ఇచ్చింది. 5వ నెంబర్ జాతీయ రహదారి నుంచి ఓడరేవు పోర్టుకు 4 వరుసల రహదారి నిర్మాణానికి, ప్రాజెక్ట్ ఏరియా భద్రతకు, పోర్టు పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు అనుమతిచ్చింది. ఇలా ఎన్నో మినహాయింపులు, మరెన్నో రాయితీలు. ప్రభుత్వ శాఖలు అమిత రాజభక్తిని ప్రదర్శించాయి. వాన్పిక్లో మరో కోణం, ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా అసైన్దారుల జాబితాను ప్రభుత్వం తయారు చేయలేదు. అధికారికంగా బాధితుల పేర్లు ప్రకటించలేదు. చెల్లింపుల పర్యవేక్షణ బాధ్యతను అధికార యంత్రాంగానికి అప్పగించలేదు. నిర్వాసితులకు నగదు చెక్లిస్తే ఎవరికి ఎంతెంత ఇచ్చారనేదైనా తెలిసేది. అలా కాకుండా కోట్ల రూపాయల మొత్తం అంతా నగదు రూపంలో పంపకాలు జరిగిపోయాయి. అంతా మధ్యవర్తులతోనే వాన్పిక్ ప్రతిపాదిత ప్రాంత రైతుల నుంచి నేరుగా అసైన్డ్ భూములు కొనుగోలు చేయడం అక్రమాలకు తెరతీసింది. మడ అడవుల్ని వాన్పిక్ ప్రాజెక్టుకు కేటాయించడంపై కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రస్తుతం వాన్పిక్ ప్రాజెక్టు కార్యకలాపాలు ఏవీ లేకపోవడంతో బాధితులు తిరిగి వారి సొంత భూముల్లో కౌలుదారులుగా పంటలు, రొయ్యల సాగు చేసుకుంటున్నారు. ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం మండలం ఆలూరు, అల్లూరులలో 634 ఎకరాలను విమానాశ్రయానికి ఇవ్వాలని ప్రకాశం జిల్లా అధికారులు 2008 డిసెంబర్ 11వ తేదీన సిఫార్సు చేశారు. 2 రోజుల తర్వాత మంత్రివర్గ సమావేశంలో 1,500 ఎకరాలకు పెంచారు. ఈ 2 గ్రామాలతో పాటు కొత్తపట్నంలో కేటాయించిన భూములు కలిపి మొత్తం 2,755 ఎకరాలను వాన్పిక్ ఒకే ప్లాటుగా చేసే ప్రయత్నంలో స్తంభాలు పాతి కంచె వేసింది. వాస్తవంగా ఇక్కడ విమానాశ్రయానికి ఎంత భూమి కేటాయించారు, మిగిలిన దాంట్లో ఏం ఏర్పాటు చేయబోతున్నారు,
పనులు ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయాలు పూర్తి రహస్యం. ప్రకాశం జిల్లాలోని ఓడరేవు వద్ద జెన్కో ఆధ్వర్యంలో 4000 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని 2008 అక్టోబర్లో అప్పటి విద్యుత్ శాఖ మంత్రి షబీర్ అలీ ప్రకటించారు. ఈ కేంద్రం కోసం జెన్కో అధికారులకు 1 ఎకరా భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు రాలేదు. కానీ వాన్పిక్ అడిగిందే తడువుగా నిర్ణయాలు చకచకా జరిగాయి. జగన్ సంస్థల్లో కోట్ల రూపాయల పెట్టుబడుల కోసమే నిమ్మగడ్డ ప్రసాద్ వాన్పిక్కు దక్షిణాంధ్ర తీరాన్ని తాకట్టు పెట్టడంలో వైఎస్ ప్రభుత్వం అత్యంత ఉత్సాహాన్ని చూపించిందనడానికి ఇదే నిదర్శనం.